ఇరాన్ సౌదీ అరేబియా మీద డైరెక్ట్‌గా దాడి చేయకుండా యెమెన్‌లోని హౌతీ తీవ్రవాదుల ద్వారా దాడులు చేయిస్తుంది. ఎంటర్ అయ్యేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. అందుకనే పాకిస్తాన్ దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి 50,000 మంది దాకా ఉన్నటువంటి కిరాయి సైన్యంతో యెమెన్ హౌతీలతో పోరాడమని చెప్పేసి సౌదీ అరేబియా తీసుకొచ్చింది. భవిష్యత్తులో హౌతీ తీవ్రవాదులు వర్సెస్ పాకిస్తాన్ తీవ్రవాదులు అనకూడదు. పాకిస్తాన్ సైన్యం దాడులు ఎదురు పొదురు యుద్ధం జరగబోతుంది. ఎంతమంది వీళ్ళు చేస్తారో, ఎంతమంది వాళ్ళు చేస్తారో తేలాల్సి ఉంది. సౌదీ అరేబియా మాత్రం డబ్బులు ఇచ్చింది కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళు ప్రాణత్యాగం చేయాలి, చచ్చిపోతే ఎంత ఇస్తామని కూడా చెప్పుకొచ్చింది. దాంతో యుద్ధం ఇరాన్ తరపున పాకిస్తాన్, ఇరాన్ తరపున హౌతీలు, సౌదీ అరేబియా తరపున పాకిస్తాన్ యుద్ధం చేయబోతున్నాయి. ప్రస్తుతం అయితే సౌదీ అరేబియా అమెరికన్ బాంబు ఏదైతే ఇంటర్నేషనల్గా బ్యాన్ అయిందో మౌంట్ నొకామ్ మీద వేసింది. అంటే బంకర్ బస్టర్ బాంబులు కాకుండా ఒకే బాంబు 10 సార్లు, అంటే ఒక బాంబు 2 సార్లు 2, 4, 4, 8 ఇట్లాగా డబుల్ డోస్ అయ్యేటటువంటి ఒక బాంబ్స్ని గతంలో నిషేధించారు. అలాంటి బాంబుని అమెరికా సౌదీ అరేబియాకి అమ్మితే సౌదీ అరేబియా తీసుకొచ్చి యెమెనీ రాజధాని అయినటువంటి సనా మీద వేసింది. అనేక మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనికి సౌదీ అరేబియా మీద ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇప్పుడు యెమెన్లో ఉన్నటువంటి హౌతీ తీవ్రవాదులు ప్రకటిస్తున్నారు.